సార్ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నారు. ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది? ఏం చేశారు ప్రజలకి? ఏమండి ఇప్పుడు ఎలా ఉంటుందంటే అన్ని వర్గాల ప్రజలకి ఆ ఫలాలు రావాలి. గవర్నమెంట్ అంటే ఏంటంటే ఏదో నేను ఈ ఈ పక్షంకే ఇస్తాను, నాకు ఓట్లు వేసే వాళ్ళకే ఇస్తాను, నాకు ఓటు బ్యాంకు అని అనకూడదు. ఏదంటే అందరూ ఉంటారు సమాజంలో. అందరూ ఉంటారు. ఎలా ఉంటారు? డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు, పారిశ్రామికవేత్తలు ఉంటారు, అలాగనే పేద బడుగు వర్గాలు ఉంటారు. అందరినీ చూడాలి. ఏంటంటే పేద బడుగు వర్గాలను చూస్తేనే సమాజం ఏంటంటే ఒకరికి ఒక అదొక చేయాల్సినది. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైసీపీ వారికి ఒక్క పని కూడా చేయొద్దు, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ నేరుగా చెప్తున్నారు. మరి ముఖ్యమంత్రి చెప్పొచ్చా? వైసీపీ అంటే వేరేం కదా, వాళ్ళు కూడా ప్రజలే, కార్యకర్తలు కూడా ప్రజలే. కాబట్టి వేసేసి వాళ్ళకి చేయొద్దు వీళ్ళకి చేయొద్దు అంటే ఏం కుదరదు. అందరికీ చేయాల్సింది. తెలుగుదేశం వాళ్ళకి చేయాలి, బీజేపీ వాళ్ళకి చేస్తున్నాను, వైసీపీకి చేయాల్సి, అందరికీ చేయాల్సి. అందరూ ప్రజలే కదండి. ప్రజలు ఉన్న తర్వాత కార్యకర్తలు అంతే కదా. కాబట్టి వాళ్ళకి చేయకూడదు వీళ్ళకి చేయొద్దు అంటే ఏం లేదు. అందరికీ చేయాల్సింది. ఈ మధ్య మనం చూస్తున్నాం లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తాము, పవన్ కళ్యాణ్ కాదంటున్నారు. మరి దాని గురించి అది వాళ్ళ వ్యక్తిగతం. అది మనం అంటాం. ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచించుకుంటారు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు బట్టి వాళ్ళ పార్టీ ఎదుగుదల అవన్నీ ఉంటాయి. అది పవన్ కళ్యాణ్ గారు మేమే 15 సంవత్సరాలు అధికారంలో ఉంటాం, చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో కూడా సీఎంగా ఉంటారని చెప్తున్నారు. అసెంబ్లీలో కూడా చెప్తున్నారు. మరి ప్రజలు ఏ విధంగా? అది చెప్పలేదండి. ఇప్పుడు వాళ్ళ పరిపాలన బట్టి ప్రజలు ఓట్లు ఇస్తారు. మన జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు ఉంటారన్నారు, కానీ 5 సంవత్సరాలు దిగిపోయారు. అదేంటంటే ప్రజల్ని అందరినీ అన్ని వర్గాల ప్రజల్ని వాళ్ళు కరెక్ట్గా రూలింగ్ చేసినప్పుడే వాళ్ళు ఓటేస్తారండి. అంతేగాని వేసి మేము ఉంటాము అంటే అది అవ్వదండి. అది ప్రజాస్వామ్యం అదే కదా. మరి ప్రజాస్వామ్యం అంటేనే అది అందరినీ సంతృప్తి పరచాలి. అప్పుడే 30 సంవత్సరాలు ఉంటారు, 50 సంవత్సరాలు ఉంటారు.